హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్‌లు, బిల్లులలో భారీ కదలికండి. సో, వీడియో అయితే నవంబర్ 4 టైం వచ్చేసరికి 11 ఏఎంకైతే చూస్తున్నాము. ఇప్పటివరకు ఉన్న అప్డేటు. మరి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే అక్టోబర్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు ఏవైతే ఇంకా క్రెడిట్ అవ్వలేదో అవన్నీ ఈరోజు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే ఇన్ ప్రాసెస్ టు ఆహ్ పేమెంట్ ఇన్ ప్రాసెస్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కైతే చేరుకున్నాయి. అంటే ఈ-కుబేర్‌కి వెళ్ళాయన్నమాట. మరి కొద్దిసేపటికే ఈ యొక్క బిల్లులకి బ్యాచ్ నంబర్స్ కేటాయించబడి అమౌంట్ అకౌంట్‌లో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బిల్లులలో భారీ కదలిక అయితే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ముందుగా క్రెడిట్ అవుతున్నాయి. పెన్షన్‌ల బిల్లు కూడా ఈ-కుబేర్‌కైతే చేరుకున్నాయి. ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికండి. ఆల్మోస్ట్ ఇప్పటికే 80% వరకు జీతాలు, పెన్షన్‌లు జమ అయినట్టు సమాచారం అయితే అందింది. ఇకపోతే ఎస్‌టిఓ పరిధిలో నెల్లూరు, కడప, తిరుపతి, భీమవరం, మాచర్ల, అద్దంకి, వెంకటగిరి, మదనపల్లి, పుత్తూరు, శ్రీకాకుళం, అలాగే నంద్యాల, ఆముదాల వలస, చిలకలూరిపేట, విజయవాడ, మంగళగిరి జిల్లాలకు సంబంధించి బిల్లులలో భారీ కదలిక అయితే కనిపించింది. ఎంటీఎస్ టీచర్లకు కూడా క్రెడిట్ అవుతున్నట్టుగా సాలరీసు తాజా సమాచారము. గుడివాడ ఎస్‌టిఓ పరిధిలో పెన్షన్‌లు, అలాగే నెల్లూరు ఎస్‌టిఓ పరిధిలోని పెన్షన్‌లు కూడా క్రెడిట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే ఈరోజు ఉదయం నుండి ఈ-కుబేర్‌కి చేరుకున్న బిల్లులకు బ్యాచ్ నంబర్ కేటాయించి పెండింగ్‌లో ఉన్న జీతాలు మరియు పెన్షన్‌లు అన్నీ కూడా క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచే అమౌంట్ క్రెడిట్ అవ్వడం ప్రారంభమవుతుందని భావిస్తున్నాము. ఇది జీతాలు మరియు పెన్షన్‌లకు సంబంధించిన ఒక తాజా అప్డేటు. కొత్త టీచర్ల నియామకాలకు సంబంధించి ముఖ్య గమనిక. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డీఎస్సీ 2025లో కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు సీఎఫ్ఎంఎస్ ఐడీ కోసం కొన్ని డాక్యుమెంట్స్‌ను ట్రెజరీలకు సమర్పించాల్సి ఉంటుంది. డీఓ గారికి కవర్ లెటరు, అపాయింట్మెంట్ లెటర్ కాపీలు, జాయినింగ్ రిపోర్టు, 10వ తరగతి మార్కుల జాబితా, కమ్యూనిటీ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ వివరాలు సబ్మిట్ చేయాలి. సుమారు 16,000 మంది డీఎస్సీ, మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు అక్టోబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఇండక్షన్ ట్రైనింగ్ పొంది 13వ తేదీ నుంచి పాఠశాలల్లో జాయిన్ అయ్యారు. వీరికి ఇటీవల అక్టోబర్ 3వ తేదీ నుంచి జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సో, పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా సమర్పించడం ద్వారా వీరికి బిల్లులలో ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది. గత 3 రోజులుగా జీతాలు, పెన్షన్ల క్రెడిట్‌పై స్థితిపై ఒక విశ్లేషణ. అక్టోబర్ 1వ తేదీ దాదాపుగా 60% జీతాలు జమ అయ్యాయన్నమాట. 1వ తేదీనే మనకు. అంటే 1 తేదీ ఉదయం నుంచి జమ కాలేదు. ఈవినింగ్ నుంచి జమ అయ్యాయి. పెన్షనర్లకు మాత్రం సుమారు 20% మాత్రమే ఆ రోజు జమ అయ్యాయి. ఇక అక్టోబర్ 2వ తేదీ ఉద్యోగులకు గాని, పెన్షనర్లకు గాని ఎక్కడా జీతాలు, పెన్షన్ బిల్లులలో ఎటువంటి కదలిక అయితే లేదు. ఆదివారం కాబట్టి. ఇక అక్టోబర్ 3వ తేదీ పెన్షనర్లకు కూడా సంబంధించి దాదాపు అన్ని ట్రెజరీల నుంచి 85% నుంచి 90% వరకు జమ అయ్యాయి. మొత్తం ఉద్యోగులలో ఉపాధ్యాయులకు మాత్రం దాదాపుగా పూర్తి జీతాలు పడ్డాయి. అయితే మిగిలిన ఉద్యోగులకు సంబంధించి ఇంకా 40% బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నిన్నటి రాత్రి వరకు కూడా ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులకు, పోలీస్ డిపార్ట్మెంట్‌కు, హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు ఇంకా జమ కాలేదు. అయితే ఈరోజు ఉదయం ఈ బిల్లులలో భారీ కదలిక కనిపించింది. అవన్నీ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్‌లోకైతే చేరాయి. ఆర్‌బీఐ ఈ-కుబేర్‌లోకి చేరిన ఈ బిల్లులు మరియు పెన్షన్ బిల్లులు ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో బ్యాచ్ నంబర్స్ కేటాయించబడి ఈరోజు మధ్యాహ్నంలోపు వారికి పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్‌లు జమ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, అందరికీ జీతాలు, పెన్షన్‌లు త్వరగా జమ కావాలనైతే ఆశిస్తున్నాము. అలాగే బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.